అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను అటు ఏపీ అండ్ ఇటు తెలంగాణ సర్కిల్స్లో ఉన్నటువంటి మన పోస్టల్ డిపార్ట్మెంటల్ స్టాఫ్ అందరికీ కూడా పరిచయమేనండి. అందరికీ చిరపరిచితుండే. అయితే మనకు మొన్న జరిగినటువంటి పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 2 days బ్యాక్ జరిగిన దాంట్లో ప్రొవిజనల్ కీ అనేది ఏపీ సర్కిల్లో ఇచ్చారనేది అందరికీ తెలిసిన విషయమేనండి. దాంట్లో 2 questions వరకు మనము ప్రొవిజనల్ కీలో ఉన్నటువంటి వాటిని మనము ఛాలెంజ్ చేయవచ్చు. దట్ మీన్స్ వాటికి మిస్టేక్స్ ఉన్నాయి, ఆప్షన్స్ అనేది పెట్టవచ్చు అండి. ఆ విషయం నేను కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళందరితో డిస్కస్ చేశాను. మీరు కావాలనుకుంటే కూడా నాకు మళ్ళీ ఫోన్ చేయండి. 1-2 questions గురించి అయితే ఉందండి. వీ కెన్ ట్రై. వీ కెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సబ్మిట్ అంటే రైజ్ ఏ అబ్జెక్షన్ అండి. ఓకేనండి. దెన్ కమింగ్ టు తెలంగాణ సర్కిల్, దీనికి ప్రొవిజనల్కి ఇంకా రాలేదండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ మే కమ్ టుడే ఆర్ టుమారో ఆల్సో. అయితే దానికి సంబంధించి నేను నిన్న చాలా బిజీగా ఉన్నానండి. అయితే ఈరోజు మార్నింగ్ నేను క్వశ్చన్ పేపర్ అది ప్రింట్ తీయించుకొని చూశాను. ఏదో ఒకటి డి సెట్ ఏదో ఒకటి అనుకోండి, ఎనీహౌ అంతా ఒకటే క్వశ్చన్ కాబట్టి అన్ని క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి దాంట్లో నేను చూసిన వాటిలో కొన్ని మనకు వాల్యూమ్స్ పరంగా కూడా 1-2 questions కొద్దిగా డౌట్ ఉన్నది. మ్యాథ్స్లో కూడా 2-3 డౌట్స్ ఉన్నవి ఉన్నాయండి. నేను అందుకోసమే అవన్నీ ప్రొవిజనల్కి వస్తుందేమో, వచ్చిన తర్వాత మనం ఏవి రైట్ చేయగలము అనేది మీకు అక్కడ ఆప్షన్స్ కూడా చూసుకుని పెట్టవచ్చు అనే ఉద్దేశంతో నేను ఆగానండి. అయితే రేపటి వరకు చూద్దాము, రాకపోతే ఇది చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ జంక్షన్లో మేము అవన్నీ పెడితే మీరేంటంటే ఇంకా నాకు సార్ ఇది ఇట్లనా అట్లా కాదు, మేము ఇలా అనుకున్నాము, మాకు ఇంకొకరు చెప్పారు, మాకు ఇంకొకరు ఇవన్నీ వస్తాయండి. దానివల్ల ఏంటంటే మీరు డిస్టర్బ్ అవుతారు. అనవసరంగా మీకు నేను లేని డౌట్స్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. అందుకు ఆగానండి. అంతేకాని ఇన్స్టిట్యూట్ తరఫున మనం ఆన్సర్ కీ పెట్టడం ఎంతసేపు అండి. మనం సబ్జెక్టు మన దగ్గర ఉన్నది. ఏమన్నా మరీ అంత డౌట్ వచ్చేటట్లు అయితే క్వశ్చన్స్ ఏం లేవు. 1-2 కొద్దిగా ఆప్షన్స్ అందులో లేవు అనేది నాకు కనపడ్డదండి. ఒకటి మ్యాథ్స్లో ఇచ్చినటువంటి దాంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చారు. ఒకటి క్వశ్చన్లో కంపారిజన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ బికాస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ సిలబస్. సెలెక్టెడ్ 8 chaptersలో అది లేదండి. ఇంకొకటి డైరెక్షన్స్ గురించి కూడా ఒక ప్రాబ్లం ఉంది. డైరెక్షన్ ప్రాబ్లం కూడా సౌత్కి వెళ్ళారు, నార్త్కి వచ్చారు అనేటటువంటి ప్రాబ్లం కూడా మనకి ఇవ్వాల్సింది కాదండి. బికాస్ దట్ ఈజ్ రీజనింగ్ టైప్లో డైరెక్షన్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని కూడా రైట్ చేయొచ్చు. లెట్ ఇట్ కమ్ అంటే ఆప్షన్స్ వచ్చిన తర్వాత వీ కెన్ రైట్ అండి విత్ టోటల్ మనము స్టాండర్డ్ ప్రూఫ్. ఏదైతే మీరు తప్పు అని ఎలా అనుకుంటున్నారు, రైట్ చెప్పడానికి మీ దగ్గర ఏమి ప్రూఫ్ ఉంది అనేది వాళ్ళ వాల్యూమ్లో కానీ రూల్ నెంబర్ కానీ లేకపోతే మన జనరల్ ప్రొసీజర్లో వాటిని సాల్వ్ చేసి ప్రాబ్లమ్స్ పెట్టడం కానీ అన్నీ ఉంటాయండి. అటువంటివన్నీ చేద్దామండి. అయితే వీ విల్ వెయిట్ ఫర్ టిల్ టుమారో అండి. లేని కన్ఫ్యూజన్ మీకు సృష్టించద్దు అనే ఉద్దేశంతో నేను కీ పెట్టలేదండి. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఇది క్వశ్చన్కి ఆన్సర్ ఇదా, దీనికి ఇదా అని చెప్పేసి. మనము ఏదైతే డిస్కస్ చేస్తామో జనరల్గా ఏదైనా రూల్ ప్రకారమే చేయాలండి. రూల్ ప్రకారమే ఉంటుంది. తర్వాత ప్రశ్నను చదవడంలో ఉంటుంది, ప్రశ్నకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటుందండి. క్వశ్చన్ కూడా వేరే వెరైటీగా మనల్ని అడగడం ఉంటుందండి. మనం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ ది క్వశ్చన్ వాట్ దే ఆస్క్డ్ అనేది. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు సీ అబౌట్ ది ఆప్షన్స్ అండ్ మోర్ ఓవర్ కరెక్ట్ ఆప్షన్స్ అండి. మీరు ఇదొకటి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా పంపండి. నేను మళ్ళీ రేపు మళ్ళీ మీట్ అవుతానండి. ఈరోజు చూద్దాం, ఈరోజు కానీ రేపు కానీ వస్తే లెట్ ఇట్ బి. ఏది రైట్ చేయొచ్చో నేను కూడా చెప్తానండి. మీకు కూడా డౌట్ వచ్చినటువంటివి అప్పుడు మీరు పెడితే వీ విల్ సీ వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.